హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారము, 4 డిఏ బకాయిలు విడుదల, 30% మధ్యంతర భృతి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారం దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గడిచిన కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిల విడుదల, కొత్త పీఆర్సీ నియామకం మరియు 30% మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన వంటి కీలక అంశాలపై ఎంప్లాయీస్ మరియు టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఉన్నాయి. నిరంతర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వెలువడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఉద్యోగులలో ఆశలు మరియు ఆందోళనలను ఒకేసారి కలిగిస్తోంది. మంగళవారం నాడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ నిరసన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఈ ధర్నాలో వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నవాబ్ జానీ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 20 నెలలు సమయం గడుస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లపై కనీసం దృష్టి పెట్టకపోవడం అనేది అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తమ బ్రతుకులు మారతాయని ఆశించే ఉద్యోగులకు ఈ జాప్యం తీవ్ర నిరాశను మిగుల్చుతోందని అయితే ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రధాన ఆర్థిక డిమాండ్లను వివరిస్తూ పెండింగ్‌లో ఉన్న 4 డిఏలను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. దీంతో పాటు కొత్త వేతన సవరణ కమిషన్‌ను తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక భరోసా కోసం కనీసం 30% మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే జీపీఎఫ్ అకౌంట్లు అందుబాటులో లేకపోవడం వల్ల వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వెంటనే వారికి జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని అయితే వారు స్పష్టం చేశారు. ఈ సౌకర్యం లేకపోవడం వల్ల మున్సిపల్ టీచర్లు తమ పొదుపు మొత్తాలపై భద్రత లేక ఆందోళన చెందుతూ ఉన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పి రాఘవరాజు గారు మాట్లాడుతూ, విద్యాశాఖలో ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి లోపాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారిని గ్రేడ్ 1 హెచ్ఎంలుగా గుర్తించి వారికి తగిన హోదా మరియు వేతనం కల్పించాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్రంలో ఉన్న కేజీబీవీ మోడల్ పాఠశాలలు మరియు గురుకుల పాఠశాలలను నేరుగా ప్రభుత్వంలో విలీనం చేసి అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలీనం వల్ల వేలాది మంది ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల జీవితాల్లో ఒక స్థిరత్వం వస్తుందనైతే వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు వ్యాయామ ఉపాధ్యాయుల పీఈటీ వృత్తిపరమైన అభివృద్ధి గురించి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్ గారు మాట్లాడారు. వ్యాయామ ఉపాధ్యాయులు తమ విద్యార్హతలను పెంచుకోవడానికి బీపీఈడి మరియు ఎంపీఈడి వంటి కోర్సులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మరియు అవకాశాలు కల్పించాలని విన్నవించారు. ఇది వారి వృత్తి నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో వారికి ప్రమోషన్లు రావడానికి కూడా తోడ్పడుతుందని వారు వివరించారు. ఈ చిన్న మార్పు ఉపాధ్యాయుల కెరీర్‌లో పెద్ద మార్పుకు నాంది పలకగలదని ఆయన పేర్కొన్నారు. అత్యంత కీలకమైన పెన్షన్ అంశంపై ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌ను) తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని, కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించి ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ఓపీఎస్ ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులందరిలోనూ ఈ యొక్క పెన్షన్ విధానంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందని,
ఆయన హెచ్చరించారు. సో, చివరగా మానవతా దృక్పథంతో కూడినటువంటి సమస్యలపై సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ గారు స్పందించారు. ప్రభుత్వ సేవలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే కారుణ్య నియామకాల కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలనైతే కోరారు. మరి ఈ యొక్క నియామకాలను రాష్ట్ర స్థాయికి పంపకుండా సంబంధిత జిల్లా కలెక్టర్ల పరిధిలోనే పూర్తి చేసేలాగా అధికారాలు కట్టబెట్టాలని, దీనివల్ల బాధిత కుటుంబాలకు త్వరగా న్యాయం జరుగుతుందని అయితే విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బి. అప్పారావు, గోపాల్ వంటి సీనియర్ నాయకులు మరియు వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే ఈ మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని అయితే అందరూ కోరుకుంటూ ఉన్నారు.